ఒకానొక రాజ్యంలో క్రూరమైన రాజు ఉన్నాడు. ఆ రాజు ఎంత మంచివాడో అంత చెడ్డవాడు. ప్రజలకి మంచి చేస్తాడు, ఎవరైనా తప్పు చేస్తే భయంకరమైన శిక్ష వేస్తాడు. ఏంటి ఆ శిక్ష చెప్పమంటారా? ఆయన దగ్గర అడవి కుక్కలు 10 ఉండేవి. అడవి కుక్కల్ని వదిలేవాడు, లేదంటే అడవి కుక్కల దగ్గరికి ఆ మనిషిని పంపించేవాడు, పీక్కు తినేయాయి. అట్లయితే రాజు యొద్దకి రోజు ఆహారము ఇచ్చే ఒక మనిషి చాలా నమ్మకంగా ఉంటూ 10 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాడు. అలాంటి వ్యక్తి రాజుగారికి ఆహారం తీసుకెళ్లే సమయంలో చెయ్యి తగిలి పొరపాటు ఫుడ్ అంతా, ఆహారం అంతా కింద పడిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి నువ్వే. రాజుగారి కోపం వచ్చింది. ఏయ్, జాగ్రత్తగా తీసుకురాలేవా? అయ్యగారు తప్పు అయిపోయిందయ్యా, పొరపాటు అయిందయ్యా అంటే, లేదు, వీడిని తీసుకుని వెళ్ళి ఆ వేట కుక్కలో ఏ బౌన్లో అయితే ఉన్నాయో ఆ బౌన్లో వేసేయండి అని చెప్తాడు. ఆ యొక్క సేవకుడికి భయం వేసయ్యా, నన్ను వేద్దురు గాని ఒక్క 10 రోజులు ఆగిన తర్వాత నన్ను వేట కుక్కలకు వేయండి అయ్యా అని చెప్తాడు. అవునా, సరేలే అని చెప్పి పంపించేస్తాడు. ఈ సేవకుడు ఏం చేస్తాడంటే వేట కుక్కల్ని పోషించి కుక్కలను చూసే ఆ యొక్క కేర్ టేకర్ దగ్గరికి వెళ్తాడు. అతని దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఒక్క 10 రోజులు ఈ వేట కుక్కల్ని నాకు వదిలేసేయండి, నేను వాటిని చూసుకుంటాను, వాటికి ఆహారం వేస్తా. 10 రోజుల్లో ఆ వేట కుక్కలు మచ్చికైపోయినాయండి. 10వ రోజు అయిపోయిన తర్వాత 11వ రోజు వచ్చింది. రాజుగారు, రే వాడిని పిలవండి, వాడిని పిలిచి వాడి మీదకి వేట కుక్కలను వదవండి అనగానే ఆ సేవకుడు ఎప్పుడైతే ఆ రాజమందిరంలోకి వచ్చాడో అందరూ చూస్తూ ఉండగానే ఆ వేట కుక్కలు చక్కగా నవ్వుకుంటా, తోకూపుకుంటా, పరిగెత్తుకుంటా ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళి తోకూపుతా జాలిగా ఆ సేవకుడి వైపు చూస్తా వాటి ఆయన ఒళ్ళో పడుకున్నాయి అన్ని. అప్పుడు ఆ సేవకుడు అన్నాడు, అయ్యా, 10 రోజులు ఈ యొక్క వేట కుక్కలు అంటే క్రూరమైన కుక్కలతో గడిపాను, అవి నా మీద జాలి చూపించినాయి. 10 సంవత్సరాలు నమ్మకంగా పనిచేసి నీ దగ్గర నాకు క్షమాభిక్ష దొరకలా. కేవలం నేను ప్రేమ చూపించా, నీ మీద ప్రేమ చూపించిన దానికి నువ్వు నాకు శిక్ష వేసావు, కానీ వాటి మీద ప్రేమ చూపించిన దానికి నాకు బదులుగా ప్రేమను చూపించాయి.